హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీ వింటున్నాం. వీడియోని లైక్ చేసి షేర్ చేసి స్టోరీలోకి వచ్చేయండి. ఇక స్టోరీ అయితే అంతకు వారం ముందు కూడా భానుమతి గారి ఆరోగ్యం బాలేదని ఫోన్ చేస్తే బిజినెస్ అని పర్సనల్ అని సాకులు చెప్పిన అగస్త్య ఈసారి మాత్రం ఊరు రావడంతో ఇప్పుడు అగస్త్య మాటలకి అప్పటి అగస్త్య బిహేవియర్ కి పొంతన కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి అగస్త్య అభయను ప్రేమిస్తున్నాడని తన కోసమే ఇక్కడికి వచ్చేసాడని ఫిక్స్ అయిపోయింది నీరజ. ఇక దాంతో తను అనుకుందే నిజమన్న సంతోషంలో పరుగున కిచెన్ లోకి పరుగు పెడుతూ మధ్యలో ఉన్న అభయ రూమ్ దగ్గర కాసేపు ఆగి పర్మిషన్ తో పని లేకుండా ధడేళ్ల లోపలికి వెళ్లిపోయింది డోర్ ఓపెన్ చేసుకుని నీరజ. తను వెళ్లేసరికి ఇంకా అద్దం ముందే నిలబడి ఆలోచిస్తున్న అభయకి సడన్ గా నీరజ వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో దడుచుకొని తుతు అంటూ వీపు చర్చుకుంది. బాబోయ్, ఈవిడేంటి ఇంత సడన్ గా ఇలా వచ్చేసింది అని నేను నా మనసులో అనుకుంటూ ఉండగానే అభయ ఇక్కడున్నావా నా బంగారం అని నాకు మెటికలు విరిచి నా చెంప మీద ముద్దు పెట్టేసుకుంది ఆంటీ. అసలు ఆవిడ ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నాను నేను. ఏంటభయ అలా చూస్తున్నావు అని ఆవిడే క్వశ్చన్ చేసి ఇంకా నా మెడ మీదే ఉన్న నా చేతిని చూస్తూ ఓ దీనికోసం ఆలోచిస్తున్నావా బంగారం, అయితే నేనున్నాగా, నేను చూసుకుంటాలే, ఇకపై నువ్వేం టెన్షన్ పడకు అని ఆవిడే ఆన్సర్ కూడా చేసేసింది నీరజ ఆంటీ. నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టి క్షణంలో నా రూమ్ లో మాయమైన ఆంటీ మరుక్షణంలో చేతిలో జెల్తో ప్రత్యక్షమైంది. నేను షాక్ లో ఉండగానే నా మెడ మీద జెల్ అప్లై చేస్తూ తగ్గిపోతుందిలే బంగారం, నాకన్నా సాఫ్ట్ అనుకున్నా గాని గడుసోడే అని తనలో తానే మురుస్తూ పోనీటైల్ లా ఉన్న నా జుట్టుని హెయిర్ ని లూజ్ చేసి ఒకవైపు మెడ మీద నుండి ముందుకు వేసి ఇప్పుడు పర్ఫెక్ట్ పద అన్న చేయి పట్టుకుంది. ఎక్కడికి అని నేను అడుగుతూనే ఉన్నానా ముసిముసిగా నవ్వుతూ కన్నా కోసం బ్రేక్ఫాస్ట్ చెయ్యాలిగా బంగారం, అసలే నీ చేత్తో తప్ప మరెవరం చేసినా ఒప్పుకోడంట మీ అగస్త్య సార్ అంది చిలిపిగా నవ్వుతూ నీరజ ఆంటీ. ఆవిడ నవ్వులో చిలిపితనం అర్థం కాని నా బుర్ర మాటలు మాత్రమే విని అవునా ఆంటీ, అగస్త్య సార్ కోసం టిఫిన్ చేయాలిగా పదండి అని కన్నా ఎంత అదృష్టవంతుడో ఇలా చెప్పగానే అలా వింటున్నావు నా బంగారం అని మరోసారి నా చెంప మీద ముద్దు పెట్టుకుని నన్ను కిచెన్ లోకి తీసుకెళ్ళింది ఆంటీ. ఈవిడ ఓవర్ ఎక్సైట్మెంట్ ఏంటో అర్థం కాని నేను ఆంటీ చెప్పినట్టు చేస్తూ ఉన్నాను. జానకి ఆంటీ, రాజ్యలక్ష్మి ఆంటీ వచ్చి నన్ను చేయనివ్వకుండా ఆపుతుంటే నాకు శ్రమ కల్పించకుండా నీరజ ఆంటీనే వాళ్లకు సమాధానం చెప్పేస్తున్నారు కూడా. బాబు ఈ సార్ చెప్పిన బ్రేక్ఫాస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేసరికి నాకు చెమటలు పట్టేశాయంటే నమ్మండి. అవన్నీ ప్లేట్లో పెట్టి నా చేతిలో పెట్టిన నీరజ ఆంటీ అభయ నువ్వు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళు కన్నాకి, వాడు తినే వరకు అక్కడే ఉండి ఏం కావాలో చూసుకో, ఈలోగా నేను మధ్యాహ్నం లంచ్ లోకి కావాల్సిన నాటుకోడి వేపుడు కోసం మసాలాలు దంచి పెడతాను అని చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చింది సితార. అదేంటి చిన్నత్త, టిఫిన్ రూమ్ లోకి పంపడం ఏంటి, బావ కిందికి రాడా అడిగింది నన్ను చూస్తూనే వయ్యారంగా జడ తిప్పుతూ. బావకి హెడేక్ గా ఉందంట సితార, అందుకే రూమ్ కి పంపిస్తున్నాను లంచ్ కి, మనతో జాయిన్ అవుతాడులే నాకన్నా ముందే సమాధానం ఇచ్చేసింది నీరజ ఆంటీ. అయ్యో అవునా చిన్నత్త, నేను కాఫీ తీసుకెళ్ళినా మరి హడావిడి పడిపోతూ అడుగుతున్న సితారా గారిని నేను వింతగా చూస్తూ ఉండిపోయాను. వద్దులే సితారా, నీకు తెలుసుగా వాడు రూమ్ లోకి ఎవరిని రానివ్వడని అన్న నీరజ ఆంటీ మాట పూర్తి కాకముందే మరి ఈవిడెలా వెళ్తుంది చిన్నత్త, అదేదో మీరే తీసుకెళ్ళొచ్చు కదా అని దీర్ఘాలు తీస్తూ అంది సితార. నేను ఇందాకే కిందికి వచ్చాను సితారా, బావ మరీ చెప్పాడు నన్ను ఊరికే పైకి కిందకి తిరగొద్దని, పైగా నాకన్నానే చెప్పాడు అభయాతో పంపించమని అని సితారా గారికి సమాధానం చెప్తూనే నా చేతిలో ఉన్న ప్లేట్లో లిడ్ తో ఉన్న కాఫీ కప్ కూడా పెట్టి నన్ను వెళ్ళమని చెప్పేసింది నీరజ ఆంటీ. అదేంటి బావ రూమ్ లోకి ఎవరికి పర్మిషన్ లేదు కదా, మరి ఈవిడకేంటి కొత్తగా అని సితారా గారు నా వైపు అదోలా చూస్తూ ఎంక్వైరీ చేస్తుంటే నీరజ ఆంటీ నన్ను చూసి నేను చెప్తాను నువ్వు వెళ్ళు అన్నట్టు సైగ చేసింది. ఇక నేను అగస్త్య సార్ రూమ్ లోకి వెళ్లేసరికి ఆయన గారు మాక్ బుక్ పట్టుకొని సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. నిజంగానే హెడేక్ ఉందేమో, ఫేస్ లో క్లియర్ గా తెలుస్తుంది కూడా.
పైగా ఎందుకో రెస్ట్లెస్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంటే ఎందుకు ఈయనకి ఇంత డబ్బు పిచ్చి? కనీసం ఇలా తన వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడైనా కనీసం కాసేపు ఆ వర్క్ పక్కన పెట్టి అందరితో కలిసి ఉండొచ్చుగా అనుకుంటున్నాను నా మనసులో అనుకున్నాను, లేక నేను నా అయోమయంతో బయటకే అనూసానో తెలీదు కానీ సార్ నా మాట విన్నట్టే నేనిప్పుడు పని పక్కన పెట్టి నా వాళ్ళతో ఆడుకుంటే రేపు పొద్దున నా పిల్లలు బయట వాళ్ళ దగ్గర అడుక్కోవాలా అన్నారు సూటిగా నన్ను చూస్తూ. అంతే, దెబ్బకి దడుచుకున్న నేను, అయ్యో రామా, నేనెందుకు అలా అంటాను సార్ అన్నాను అమాయకంగా. మరెలా అన్నావే? ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టేసి అందరితో కలిసి ఆడుతూ పాడుతూ ఉంటే నెంబర్ 1 కావాలన్న నా డ్రీమ్ ఏమైపోవాలి అని అడిగారు అగస్త్య గారు చాలా సీరియస్ గా. అయ్యా మహాప్రభు, నాకు అలాంటి ఆశలు ఆలోచనలు ఏమీ లేవు. మీ నెంబర్ 1 మీరే సాధించుకోండి. ఇదిగో మీ పిన్ని మీకోసం టిఫిన్ పంపించింది, తినేసి మళ్ళీ పని రాక్షసుడిలా మారిపోండి అని ప్లేట్ అక్కడ పెట్టేసి వెనక్కి తిరుగుతుంటే, నువ్వు వెళ్ళిపోతే ఎవరు వడ్డిస్తారే నాకు అన్న అగస్త్య మాటకి సర్రున వెనక్కి తిరిగి, నేనెందుకు వడ్డించాలి సార్, నేనెందుకు వడ్డించాలి, నేనేమైనా మీ పెళ్ళాన్నా అన్నాను ఇంత తునగ్గా అయ్యిన అరుస్తూ. సార్ నన్ను పై నుండి కింది వరకు స్కాన్ చేసినట్టు చూస్తూ, నువ్వు నా పెళ్ళామా? నాట్ బ్యాడ్, ఫిగర్ బానే ఉంది కానీ నీలాంటి మిడిల్ క్లాస్ దాన్ని చేసుకుంటే నాకు వర్కౌట్ అవ్వదు పాప అన్నాడు నా వైపు అదోలా చూస్తూ అగస్త్య. నాకొచ్చిన తిక్కకి అక్కడే సార్ గారి చెంపలు 2 వాయించి, డబ్బు 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 పోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతావా ఏంటి అని అడగాలనేంత కచ్చ పుట్టింది. కానీ ఏం చేస్తాం, మన భయంతో ఆ మాటని గొంతులోనే ఊరేసి, పైకి మాత్రం అదే కదా సార్, నేను మీకు పెళ్ళంగానే సెట్ అవ్వని మిడిల్ క్లాస్ దాన్ని, అలాంటిది మీకెలా వడ్డిస్తాను చెప్పండి అన్నాను అమాయకంగా మొహం పెట్టి. మరీ అంత ఇన్నోసెంట్ లా పౌట్ ఫేస్ పెట్టకే గజకంత్రి, నువ్వు నా పెళ్ళంగా సూట్ అవ్వవు కాబట్టి సర్వెంట్ గా సెట్ అవ్వమంటున్నా. పైగా నువ్వు నాకు అప్పు కూడా ఉన్నావు, సో నా అప్పు తీర్చే వరకు నా పనులన్నీ చేయాల్సింది కూడా నువ్వే. ఇక చూసింది చాలు గాని వచ్చి వడ్డించే అని చెప్పి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోయారు సార్. నేను సార్ని తిట్టుకుంటూనే వడ్డిస్తే బాగా తినేసి ఖాళీ డిషెస్ ని నా చేతిలో పెట్టి, ఇంకెళ్ళి లంచ్ సంగతి చూడు అన్నారు మళ్ళీ మాకు బుక్ పట్టుకుంటూ. ఈయన గారి పని బాగుంది, తినడం మళ్ళీ వర్క్ లో బిజీ అని గొనుక్కుంటూ కిందికి వచ్చేసరికి నీరజ ఆంటీ నా కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. నేను కిందికి రావడమే ఆలస్యం. ఆంటీ నా చేతుల్లోంచి ట్రే తీసుకొని పని వాళ్ళకి ఇచ్చి, నా కన్నా కడుపు నిండా తిన్నాడా అభయ అని అడిగింది. హా తిన్నారు ఆంటీ అని నేను నీరసంగా అనగానే, సరే పద మనం కూడా టిఫిన్ చేసి వంట మొదలు పెట్టాలి మళ్ళీ అని అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న అందరి మధ్యలో నన్ను కూర్చోబెట్టి నా పక్కన కూర్చున్నారు నీరజ ఆంటీ. దగ్గరుండి మరి కుసరి వడ్డిస్తూ నన్ను ముద్దు చేస్తూ పెట్టింది నీరజ ఆంటీ. ఆ ఇంట్లో ఇంతకు ముందు వారం నుంచి కూడా అందరూ నన్ను మంచిగానే చూసుకుంటున్నారు, కానీ ఈ రోజు నీరజ ఆంటీ మాత్రం ఇంకా ఎక్కువ మంచిగా చూసింది, ఎక్కువ ముద్దు చేసింది, ఎక్కువ గారం చేసింది, ఎక్కువ ప్రేమ చూపించింది, ఎక్కువ తినిపించేసింది కూడా. నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నాలో ఉన్న భయాన్ని కొద్దిగా వదిలేస్తూ హ్యాపీగానే ఉన్నాననుకోండి. ఎప్పుడైతే అగస్త్య సార్ వచ్చారో ఇక మళ్ళీ నాలో భయం మొదలైంది కదా అన్నట్టుగానే ఇక బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తి కాగానే కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ చేయడంలో మునిగిపోయాం. ప్రతిదీ ఆంటీ నా చేతే చేయిస్తుంది, అది కూడా ఎక్కువ మొత్తంలో కాదులేండి. అగస్త్య సార్కి ఇష్టమైన వంటలు మాత్రమే నా చేతో చేయిస్తుంది. అది చూసి సితారా గారు కుళ్ళుకోవడం తెలుస్తూనే ఉంది నాకు. కానీ ఈ నీరజ ఆంటీ ప్రేమతో ఏం చేయలేకపోయానబ్బా. మధ్యాహ్నం 2 గంటలకి లంచ్ టైంలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంటే అగస్త్య సార్ మాత్రం రాలేదు. నీరజ ఆంటీ తనే వెళ్లి అగస్త్య సార్ని తీసుకొచ్చింది కిందకి. రాఘవ అంకుల్, రాజా అంకుల్, రాజీవ్ అంకుల్ ఓ వైపు కూర్చుంటే నేను మరోవైపు షణ్ముఖ్, సితారా కూర్చున్నారు. ముగ్గురు ఆంటీలు వడ్డిస్తున్నారు. నేను పక్కనే నిలబడి వాళ్ళకి సాయం చేస్తున్నా, ఏదైనా అందించడం లాంటివి అన్నమాట. అగస్త్య సార్ కిందికి రాగానే సితారా తన పక్కనే ఉన్న ప్లేస్ చూపించి అగస్త్య సార్ని కూర్చోమంది. సార్ ఎందుకో సితారా పక్కన కూర్చోలేక అటు ఇటు చూస్తూ ఉంటే నీరజ ఆంటీ టక్కున సితారా పక్కన నన్ను కూర్చోబెట్టి నా పక్కన అగస్త్య గారిని కూర్చోబెట్టేసింది. నేను షాక్ లో ఉండగానే మా ఇద్దరి ప్లేట్స్ లోకి వడ్డించేసి తినండి అనేసింది కూడా.
నేను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండగానే అగస్త్య గారికి అటు పక్కన నీరజ ఆంటీ కూడా కూర్చోవడం, అగస్త్య సార్కి తినిపిస్తూ తిను అభయ అనగానే టక్కున తలదించి ప్లేట్లో చెయ్యి పెట్టి గెలకడం స్టార్ట్ చేశాను. ఇక నేను పక్క నుండి సితారా గారు నన్నే చూస్తూ కోపంగా కారాలు మిరియాలు నూరుతుంటే ఆ ఘాటు నాకు బీభత్సంగా కొడుతుంది. మరి ఎందుకో తెలీదు. పిన్ని తినిపిస్తుంటే హాయిగా తింటూ నా వైపు చూశారేమో అగస్త్య సార్, నాకు తెలిసింది. మరి నేను చూడకపోయినానా గాని ఆయన నన్ను చూసిన విషయం. నేను ఇంకా ఇంకా కిందికి దించేస్తున్నా నా కళ్ళని. సడన్ గా అప్పుడే అగస్త్య సార్, పిన్ని గోంగూర మటన్ చేయలేదా అని అడిగాడు. ఆ మాటకి నేను టేబుల్ మీద రౌండ్ గా ఓసారి స్కాన్ చేసి వచ్చాను కళ్ళతోనే. అంటే చేసింది నేనే కదా, అందుకే చేయలేదా అనగానే అలా చూసేశానన్నమాట. ఇప్పుడు అది చూస్తే సితారా గారి ముందుంది. ఆవిడ ముందు నుండి తీసివ్వాలి అంటే ఆవిడ నన్ను చూసే చూపుకి నేను బిక్క చచ్చిపోయాను. అంత కోపంగా చూస్తున్నారు సితారా గారు మరి నన్ను. చేసింది కన్నా ఎందుకు చేయలేదు, నాకు తెలీదా నీకు అదంటే ఎంత ఇష్టమో అంటూ సితారా గారి ముందున్న ఆ బౌల్ అందుకోమని చెప్పింది నీరజ ఆంటీ నాతో. అది ముట్టుకుంటే మర్డర్ చేస్తా అన్నట్టుంది సితారా గారి చూపు. నేను సైలెంట్ గా చూస్తుంటే నీరజ ఆంటీ మరోసారి నాకు చెప్పేలోగానే అగస్త్య గారు నా మీదకి సైడ్ నుండి బెండ్ అవుతూ ముందుకు వచ్చారు బౌల్ అందుకోవడానికి. సార్ నాకు ఇంచు దూరంలో ఉండి సితారా గారి ముందున్న బౌల్ అందుకుంటుంటే సార్ పొడవైన చెయ్యి నన్ను టచ్ చేస్తూనే ఆ బౌల్ అందుకుంది. దెబ్బకి ఆ స్పర్శ తగిలి నా హార్ట్ బీట్ 200ని దాటేసిందంటే నమ్మండి. సార్ వామ్ బ్రీత్ నేరుగా నా మెడవంపుల్లో తగులుతుంటే నా గుండెల్లో వేల సునామీలు ఒక్కసారిగా వచ్చేశాయి. నా బాడీ అంతా వణుకుడు రోగం వచ్చిన కోడిలా వణుకుతుంటే గట్టిగా కళ్ళు మూసేశాను భయంతో. సార్ మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా చక్క మటన్ బౌల్ తీసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పట్లా తన ప్లేస్ కి. సార్ ఊపిరి స్పర్శ దూరం అయ్యాక కూడా ఇంకా నాలో పుడుతున్న ప్రకంపనలకి నేను తినాలన్న విషయం కూడా మర్చిపోతే, అభయ ఏంటమ్మా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు రాఘవ అంకుల్. అది అంకుల్ అంకుల్ అని నేను తడబడుతుంటే, ఏంటభయ్యా ఏంటా తినడం, అసలు అలా తింటే నీ భోజనం ఎప్పటికి పూర్తవుతుంది, నీకు తినడం కూడా రావట్లేదు, నేను తినిపిస్తా ఉండు అంటూ సార్కి తినిపిస్తున్న అదే ప్లేట్లోంచి ఓ ముద్ద తీసి నా ముందు పెట్టేసింది నీరజ ఆంటీ. నేను ఎంగిలి అని ఆలోచిస్తుంటే, ఆ పట్టు అభయ నీకు ఈ రోజు నుండి నేను తినడం నేర్పిస్తాను అని బలవంతంగా నా నోట్లో పెట్టేశారు నీరజ ఆంటీ. చిన్నత్త ఏం చేస్తున్నావు నువ్వు, అది బావ ఎంగిలి తనకెలా పెట్టావు నువ్వు, పైగా ఇప్పుడు అదే చేత్తో బావకు పెడతావా మళ్ళీ అని నా పక్క నుండి సితారా గారు గయ్యమన్నారు ఒక్కసారిగా. నీరజ ఆంటీ సితారా మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఊరుకో సితారా, ఎంగిలేంటి ఎంగిలి, నేనేమైనా ఒకరి నోట్లోంచి తీసి మరొకరికి పెడుతున్నానా ఏంటి, చదువుకుంటున్న అమ్మాయివి, ఆ మాత్రం తెలియకుండా చిన్నపిల్లలా అలా ఎలా బిహేవ్ చేస్తావు అంటూనే సార్కి తినిపించేసింది మళ్ళీ అదే చేత్తో. నాకు మాత్రం ఆ ఒక్క ముద్దకే నక్షత్ర మండలం మొత్తం కనిపించింది. అంత ఘాటుగా ఉంది ఆ ముద్ద. బాబోయ్, సార్ ఎంత స్పైసీగా తింటారా, అందుకేనేమో సార్ గారికి ఎప్పుడు కోపం పిలవక ముందే రెడీగా వచ్చేస్తుంది అనుకున్నాను నేను. 2 ముద్దలు తిన్నానేమో, ఇక వెంటనే ఘాటుకి నా కళ్ళల్లో నీళ్లు చేరిపోయి, చాలా అంటే ఇక నేను పెరుగుతో తింటాను, నా వల్ల కాదు అన్నాను. నేను పెరుగుతో తింటాను అనగానే అగస్త్య సార్ నా వైపు వియర్డ్ గా చూసి, నాకు చాలు పిన్ని అని అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోయారు. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన సార్ నీరజ గారి చీర కొంగుతోనే చేతులు తుడుచుకొని ఆంటీ మెడ చుట్టూ చేతులు వేసి చెంప మీద ముద్దు పెడుతూ థ్యాంక్స్ పిన్ని అని చెప్తూ, అప్పుడే ఆంటీ పెరుగు బౌల్ లిడ్ ఓపెన్ చేయగానే ఫాస్ట్ గా తనని వదిలి వెళ్ళిపోతుంటే, అగస్త్య నీతో మాట్లాడాలి అన్నారు రాఘవ అంకుల్ గంభీరంగా. సార్ వెనక్కి తిరిగి చూడకుండానే, ఇప్పుడు కాదమ్మా నేను రాత్రి మాట్లాడతాను అని చెప్పు ఆయనకి, నేను ఇప్పుడు మీటింగ్ అటెండ్ అవ్వాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అగస్త్య సార్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్.